హాయ్ అండి. అందరికీ నమస్తే. వెల్కమ్ టు పిఎస్ఆర్ వంటిల్లు. ఈరోజు నేను ఆవకాయ కోసం చిన్న ఉసిరికాయలను తీసుకున్నాను. వీటిని కరెక్ట్ మెజర్‌మెంట్స్ తోటి ఆవకాయ ఎలా పెట్టుకోవాలి అనేది ఈ వీడియోతో మీకు షేర్ చేస్తున్నాను. వీడియో ఎక్కడ స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి. ఇప్పుడు ప్రాసెస్ ఎలాగో చూద్దాము. ఇక్కడ నేను ఆవకాయకి చిన్న ఉసిరికాయలను తీసుకున్నాను. వీటిని నీట్‌గా వాష్ చేసుకొని తడి అనేది అస్సలు లేకుండా కాటన్ క్లాత్ పైన ఆరబెట్టి ఉంచుకోవాలి. ఇప్పుడు ఈ ఉసిరికాయలని పచ్చడి కోసం ఒక గిన్నెతో కొలుచుకోవాలి. నేను పచ్చడి అంతా కూడా ఈ గిన్నె కొలతలతోటి ఎలా పెట్టుకోవాలి అనేది చూపిస్తాను. ఇలా ఈ ఉసిరికాయలని కొలుచుకొని ఒక పెద్ద గిన్నెలోకి యాడ్ చేసుకుంటున్నాను. ఇప్పుడు ఇలా కొలుచుకుంటే నాకు ఈ ఉసిరికాయలు మొత్తము 4 గిన్నెలు వచ్చాయి. ఈ మిగిలిన ఉసిరికాయలని ప్రక్కకు తీసివేస్తున్నాను. ఈ 4 గిన్నెల ఉసిరికాయలని పచ్చడి ఎలా కలుపుకోవాలి అనేది చూపిస్తాను. ముందుగా స్టవ్ పైన ఒక బాణలి ఉంచి స్టవ్ ఆన్ చేసి దానిలోకి మనం ఏ గిన్నెతోటైతే ఉసిరికాయలను కొలుచుకున్నామో అదే గిన్నెతోటి హాఫ్ గిన్నె వరకు ఆయిల్‌ని తీసుకొని యాడ్ చేసుకోవాలి. అలాగే ఈ ఆయిల్ హీట్ ఎక్కగానే దానిలోకి మనం రెడీ చేసుకున్న ఉసిరికాయలని జాగ్రత్తగా పట్టిన వరకు యాడ్ చేసుకోవాలి. ఫ్లేమ్ మీడియంలోకి అడ్జస్ట్ చేసుకొని అటు ఇటు కలుపుతూ ఒక 2 నిమిషాలు కలర్ చేంజ్ అయ్యేంత వరకు వేగనివ్వాలి. ఒక్కసారి కలర్ చేంజ్ అయ్యాక చెక్ చేసుకుందాము. కొంచెం మెత్తగా వస్తే చాలు. ఎక్కువగా ఫ్రై అవ్వనవసరం లేదు. ఇప్పుడు వీటిని ఒక వెడల్పాటి బేషన్‌లోకి యాడ్ చేసుకోవాలి. ఈ విధంగా మనం తీసుకున్న ఈ ఉసిరికాయలు మొత్తాన్ని బ్యాచ్‌ల వైస్‌గా ఫ్రై చేసి ఉంచుకోవాలి. ఆ విధంగా నేను ఉసిరికాయలన్నీ కూడా రెడీ చేసి ఉంచాను. ఇప్పుడు వీటిని చల్లారనివ్వాలి. ఉసిరికాయలు వేయించగా మిగిలిన ఆయిల్‌ని బాగా హీట్ ఎక్కిన తర్వాత దానిలో ఒక టేబుల్ స్పూన్ ఆవాలను యాడ్ చేసుకోవాలి. ఆవాలు చిటపటమనగానే ఒక 5, 6 ఎండుమిరపకాయలను కూడా యాడ్ చేసుకొని తాలింపు ఫ్రై చేసుకోవాలి. తాలింపు అవ్వగానే స్టవ్ పై నుంచి దించి చల్లారనివ్వాలి. అదే స్టవ్ పైన వేరొక చిన్న బాణలి ఉంచి ఫ్లేమ్ లోలోకి అడ్జస్ట్ చేసుకొని దానిలోకి ఒక 2 స్పూన్లు మెంతులను యాడ్ చేసుకోవాలి. అటు ఇటు కలుపుతూ మెంతులు కొంచెం ఫ్రై అవ్వగానే 4 స్పూన్లు ఆవాలను యాడ్ చేసుకోవాలి. ఈ మెంతులు, ఆవాలని డ్రైగానే ఫ్రై చేసుకోవాలి. ఇవి దోరగా వేగినవి. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసి దించి ఈ మెంతులని ఒక బౌల్‌లోకి తీసుకొని చల్లారనివ్వాలి. చల్లారిన ఈ మెంతులు, ఆవాలని ఒక మిక్సీ జార్‌లోకి యాడ్ చేసుకోవాలి. ఇప్పుడు వీటిని ఫైన్ పౌడర్‌లా మిక్సీ వేసుకోవాలి. మెంతి ఆవాల పొడి రెడీ అయ్యింది. దీన్ని ఇలా ఉంచి మిక్సింగ్ బౌల్ ఒకటి తీసుకొని దానిలోకి మనం ఏ గిన్నెతో ఉసిరికాయలను కొలుచుకున్నామో అదే గిన్నెతోటి ముప్పావు గిన్నె వరకు సాల్ట్‌ని యాడ్ చేసుకోవాలి. అదే గిన్నెతోటి హాఫ్ గిన్నె కారాన్ని యాడ్ చేసుకోవాలి. అలాగే మనం మిక్సీ వేసి రెడీ చేసుకున్న మెంతి ఆవాల పొడిని కూడా దీనిలోకి యాడ్ చేసుకోవాలి. అలాగే ఒక స్పూను పసుపును కూడా యాడ్ చేసుకోవాలి. ఈ స్పైసెస్ మొత్తం బాగా కలిసేలాగా కలుపుకోవాలి. ఈ పొడులన్నీ అనేది ఎక్కడా తగలకుండా నీట్‌గా కలుపుకోవాలి. అంతా బాగా కలిసింది. ఇలా రెడీ చేసుకున్న ఈ ఉప్పు కారాలని ఫ్రై చేసి ఉంచి చల్లార్చుకున్న ఉసిరికాయల్లోకి ట్రాన్స్‌ఫర్ చేసుకోవాలి. ఈ మొత్తాన్ని బాగా కలుపుకోవాలి. ఈ కాయల్లోకి ఉప్పు కారాలు బాగా కలిసేలాగా చూసుకోవాలి. అంతా బాగా కలిసింది. ఇప్పుడు దీనిలోకి చల్లారిన ఈ తాలింపును కూడా యాడ్ చేసుకోవాలి. అలాగే ఈ తాలింపంతా కూడా ఈ ఉసిరికాయల్లోకి బాగా కలిసేలాగా కలుపుకోవాలి. ఇదంతా బాగా కలిసింది. ఇప్పుడు ఈ మొత్తాన్ని ఒక్కసారి బాగా అరిమి పెట్టి దానిపైన మూత పెట్టి 3 డేస్ వరకు ఊరనివ్వాలి. 3 డేస్ తర్వాత ఒక్కసారి మూత తీసి చూద్దాము. చూడండి పచ్చడి అంతా బాగా ఊరి ఆయిల్ అంతా ప్రక్కకు బాగా తేలింది. మనం పోసుకున్న ఆయిల్ కూడా బాగా సరిపోయింది. ఈ మొత్తం బాగా ఒక్కసారి కలుపుకున్న తర్వాత దానిలోకి ఒక హాఫ్ టీ గ్లాస్ వరకు లెమన్ జ్యూస్‌ని యాడ్ చేసుకోవాలి. లెమన్ జ్యూస్ అనేది ఆప్షనల్ మాత్రమే. ఈ జ్యూస్ అంతా కూడా బాగా కలిసేలాగా కలుపుకోవాలి. అంతా కలిసిన తర్వాత పచ్చడిని ఒక్కసారి టేస్ట్ చూసి ఉప్పు, కారాలు ఏవైనా కూడా తగ్గితే యాడ్ చేసుకోవచ్చు. నేనిక్కడ నార్మల్ కొలతలతో చెప్పాను. మీరు ఉప్పు, కారాలు ఏవైనా ఎక్కువ తక్కువలు అడ్జస్ట్ చేసుకోవచ్చు. ఎంతో టేస్టీ అయిన చిన్న ఉసిరి ఆవకాయ రెడీ అయింది. ఇది తడి లేని గాజు జార్‌లో కానీ, పింగాణీ జార్‌లో కానీ నిల్వ ఉంచుకున్నట్లయితే 1 ఇయర్ పైనే నిల్వ ఉంటుంది. ఇది రైస్‌లోకి కాదు టిఫిన్ ఐటెమ్స్‌లోకి అన్నిటిలోకి చాలా బావుంటుంది. చాలా హెల్తీగా ఉంటుంది. మా రెసిపీ కనుక మీకు నచ్చినట్లయితే